ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ మరలా చిగురించాలని కోరుకుంటూ ఉన్నాను. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయనని నమ్మకం కలదు. కనుక మరలా చెట్లు చిగురు పెడతాయని, ఆ విరగొట్టబడిన మరలా వాటికి ఆ యొక్క చెమ్మ కలిగినప్పుడు అవి మరలా చిగురు పెడతాయని, అవి ఫలిస్తాయని, అలా చిగురు పెడుతూ ఉన్నప్పుడు ఆ చెట్ల గురించి అనేక మంది సంతోషిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మరలా చిగురింపు చేయడానికి ఆయన శక్తిమంతుడన్నాడు. మూడువారినటువంటి జీవితాలను కూడా మరలా చిగురింపు చేసి బలపరచడానికి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి, గొప్ప చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కనుక నరకబడినటువంటి చెట్లు మరలా చిగురిస్తూ ఉన్నప్పుడు దాన్ని పెంచినటువంటి వాళ్ళైతే ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలోని మరలా భయం లేకుండా ధైర్యంతో సంతోషంగా జీవించడాన్ని, దాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. కనుక చాలామంది చాలా పరిస్థితులు బట్టి కృంగిపోతూ ఉంటారు. 18 సంవత్సరాల నుంచి నడుముకుపోయినటువంటి స్త్రీ తన పరిస్థితిని అలవాటు చేసుకుంది. దాంట్లోనే ఆమె జీవించాలనుకుంది. మరలా తాను చిగురు పెట్టడం అసాధ్యమైనదని ఆమె ఆలోచన చేసుకుంది. కానీ ప్రభు అయితే ఆమె నిటారుగా నిలబడినట్లుగా చేశాడు. అబ్రహాం కుమార్తె అని చెప్పాడు. కృంగిపోనవసరం లేదు, కృంగిపోనవసరం లేదని చెప్పాడు. ఈసారి ఆమె అయితే ఎలా చిగురు పెట్టబడిందంటే, ఆయన నామంలోని శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా చిగురు పెట్టబడింది. ఆమెను బట్టి అనేక మంది తమ రోగములన్నింటిలో విడుదల పొందగలమని నమ్మేటువంటి విశ్వాసం ఆమె ద్వారా చాలామంది పొందుకున్నారు. అలాగే 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతో వేదన చెందుతూ ఉన్నప్పుడు, అనేక తిప్పలు పడినప్పటికీ ప్రభు దగ్గర రాకుండా జీవించి, తిప్పలు పడిన తర్వాత ఆమె బుద్ధి తెచ్చుకొని ప్రభు యొక్క వస్త్రాలు ముడితే బాగుపడదని ఆమె ఆలోచన చేసుకున్నప్పుడు, ఆమె చిగురు పడుతుందనేటువంటి ఆశ ఆమెకైతే ఎంతమాత్రం కూడా లేదు. మొక్కలు చిగురు పెడతాయని చాలామంది నమ్ముతున్నారు. కానీ జీవితాలు చిగురు పెడతాయి ఎవరి వలనంటే, అది కేవలం ప్రభు వల్లనే మరలా చిగురు పెట్టడానికి అవకాశం అనేది ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందుకున్నదని ఆమె గొప్పగా ఆనందించింది. అయినా ఆమె హృదయంలోని ఈ చిగురు ఎంతకాలం ఉంటుందని ఆమె ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, కృంగిపోతూ ఉన్నప్పుడు ప్రభు అయితే చెప్పారు, నువ్వు సమాధానం గలదానివై వెళ్ళు, నువ్వు భయపడకు అని చెప్పారు. కనుక ప్రభు దేన్నైతే ముడతారో అది ఖచ్చితంగా చిగురు పెట్టబడుతుంది. అది ఎండిన మానైనా పిడికి పడినప్పటికీ కూడా అది చక్కగా చిగురు పెట్టబడుతుంది. అది కొమ్మలు వేస్తుంది, అది పువ్వులు కాస్తుంది, కాయలు కాస్తాయి, అవి పళ్ళు అవుతాయి, అనేక మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. కనుక పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని అలాంటి బంధకాల్లో కలిగినటువంటి వారిని దేవుడు బాగు చేసి అనేక మందికి వారు ఆశ్రయంగా ఉండేలాగా కృప చూపుతూ ఉన్నారు. కనుక ఉదయకాలాన్ని నువ్వు మరలా చిగురు పెట్టాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. నువ్వు సందేహించుకో. ఆయన సన్నిధిలో బ్రతిమాలు. కొన్ని వేళ చిగురు పెట్టాలని ఆయన నీకు నేర్పించినప్పుడు దానిని బట్టి మరలా నూతనమైనటువంటి జీవితంలో నువ్వు ప్రవేశించు. ఈసారి ప్రభు కొరకు జీవించు, ప్రభులోనే ఉండు. నీ పాదాలు తొట్టిలు కూడినట్లుగా దేవుని యొక్క సహాయాన్ని నువ్వు తీసుకో. ఖచ్చితంగా నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు మారుతావు. ప్రభు ఉదయకాలాన్ని నీ అందు ఆశ కలిగినటువంటి వారందరినీ అప్పగించి ప్రార్థన చేస్తుండగా మరలా చిగురింపబడుతున్నట్లుగా కృప దయచేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించి బలపరిచి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని, నీ శ్రేష్టమైన సన్నిధి వారు బ్రతుకుకాలం అంతా వారికి తోడుగా ఉంచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.